నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. 15 ఏళ్ళు విర్రవీగింది. దేశ వ్యతిరేకులకు స్థావరం కల్పించింది. వాళ్ళకు రాజభోగాలు అనుభవించేటట్టు చేసింది మమతా బెనర్జీ. తర్వాత ప్రజలు తిరస్కరించిండ్రు, ఆమెను కొంపలో కూర్చుండబెట్టిండ్రు. ఆమెతో పాటు 80 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు. అంతకుముందు ఎంపీలు గెలిచిండ్రు. 22 మంది ఎంపీలు గెలిచిండ్రు. అయినా ఆమె దగ్గర ఉన్నది ఎవడు? మేనల్లుడు, ఇంకో 2 ఉంటే 2-3, అంతే తప్ప ఎవ్వడు కూడా లేడు. పెంచుకున్న కుక్క ఉంటే ఉంటుంది విశ్వాసంతో, అంతేగాని మమతా బెనర్జీ దగ్గర ఎవరు లేరు. అక్కడ ఇప్పుడు సువేంద్ర అధికారి అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు. పశ్చిమ బెంగాల్లో శాంతియుతంగా అద్భుతంగా చేస్తున్నాడు. మూలపడ్డ దేవాలయాలన్నీ తెరుచుకున్నాయి. బ్రహ్మాండంగా ఆలయాలకు వెళ్తున్నారు, హారతులు ఇస్తున్నారు, రకరకాల పూజలు చేస్తున్నారు. ఆ దొరసాని ఆధ్వర్యంలో గుళ్ళు బంద్ అయినాయి. గుళ్ళకు తాళాలు వేసారు. మసీదుల మీద మైకులు ఎంతసేపు అయినా వర్రొచ్చు. క్రైస్తవులు ఎంతసేపు అయినా మైకులో ప్రార్థనలు చేయొచ్చు, కానీ హిందువులు గుళ్ళల్లో మైకులు ఆన్ చేయొద్దని తాళాలు వేయించింది దొరసాని. ఆ లత్త కొట్టింది, కొంపల పడ్డది. ఇప్పుడు కొంపలు ఉన్నాయి. అయితే సువేంద్ర అధికారి ఏమంటుండు? 20 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని వెళ్ళాడు. ఇక ఏం లెక్కన, ఇంతమంది పోయినాక 20 మంది లెక్కన వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. సరైన సమయంలో వారంతా బీజేపీలో చేరుతారని పరోక్ష సంకేతాలు. అయితే దీన్ని ఏమంటుంది? ఇది బీజేపీ ఆడుతున్న నాటకం అంటూ కొట్టిపారేస్తున్న తృణమూల్. ఏమైనా సురభి నాటక కళామండలా బీజేపీ నాటకాలు ఆడడానికి? ఉన్న వాస్తవం ప్రజలకు తెలుసు. నీ దగ్గర ఎవరున్నారని. నీ అధికారం ఉన్నన్ని రోజులు భయపడ్డారు. నువ్వు ఎక్కడ రోహింగ్యాలతో చంపిస్తావు అని భయపడ్డారు, వణుక్కుంటున్నారు. ఇవాళ నువ్వు కొంపల కూర్చున్నాక నీకు భయపడేది ఎవరు? ఏమున్నా దొంగ ఆస్తులతోటి కాపులదారుడుగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ మేనల్లుడు ఇంకెవరన్నా ఉంటారు నీతోటి, కానీ నీతోటి ఉండేటోళ్ళు చివరికి నువ్వు చచ్చిపోతే 4 మోస్తేందుకు కూడా ఎవరు రాడు. అంత గొప్ప పేరు నువ్వు పశ్చిమ బెంగాల్లో సంపాదించుకున్నావు మమతా బెనర్జీ గారు. కాబట్టి ఈయన అన్న దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై సువేంద్ర అధికారి మాట్లాడుతూ టీఎంసీలో చాలామంది నేతలు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తృణమూల్ పార్టీకి చెందిన 20 మందికి పైగా శాసనసభ్యులు మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు వారంతా తృణమూల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరుతారని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఏదైనా సమయం రావాలి. మమతా బెనర్జీ కొంప పోవడానికి సమయం వచ్చింది. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు కూడా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్లో బీజేపీకి అక్కడ ఉన్నది మెజారిటీ. అయినా తృణమూల్ కాంగ్రెస్ను జీరో చేయాలంటే అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు వీళ్ళు గాలం వేయాలి, తప్పదు. ఆ గాలం వేస్తే వచ్చేస్తారు, అయిపోతుంది. అయితే సువేంద్ర అధికారి ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ ఎమ్మెల్యేల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకే బీజేపీ లాంటి అసత్య ప్రచారాలు చేస్తుందని టీఎంసీ నేతలు మండిపడ్డారు. మీ బొందా, మీ బోకే, వాళ్ళే అసంతృప్తిగా ఉన్నారే దర్శాని, వాళ్ళే అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి బీజేపీ వైపు చూస్తున్నారు. నువ్వు ఎట్లా అంటే వాళ్ళ మనోధైర్యాన్ని, ఏం మనోధైర్యం ఉన్నది? ఎప్పుడైతే మమతా బెనర్జీ ఓడిపోయిందో వాళ్ళ మనోధైర్యం దెబ్బతిన్నది. ఆమెనే మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయి గెలిచిన వాళ్ళ మనోధైర్యం పోయింది. అప్పటికి ఎవడన్నా ధైర్యం చేసి ప్రజలను కలవడానికి పోయిన వాళ్ళకి ఏమైందంటే చీపురు కట్టలతోటి కొట్టిరు, చీపురు కట్టలతోటి మెత్తగా దోవిరు. ఇక దాంతో ఏమేమి చెంపలేసుకున్నారు? ఇక మేము రావద్దు, మేము గెలిచినాం ఏదో అదృష్టవశాత్తు, కానీ మేము మళ్ళీ ప్రజల్లోకి రాకుండా అయిపోయింది. ఎక్కడుండాలి ఇప్పుడు? బీజేపీలో ఉంటే ప్రజలు గౌరవిస్తారు, లేకుంటే మాత్రం తోముడే తోముడు. ఏమంటారు? నిజమేనా ప్రేక్షకులారా? మమతా బెనర్జీ నేతృత్వంలో 15 సంవత్సరాలు దుర్భరమైన పరిస్థితులు అనుభవించినటువంటి ప్రజలు ఇప్పుడు శాంతి, ధర్మం, సనాతన ధర్మం, హిందుత్వం అక్కడ నిలబడ్డది. ప్రతి ఇంటి మీద ధ్వజాలు ఎగరేస్తూ ఆనందంగా ఉంటున్నారు. నిజమేనా కాదు? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.